ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. ఎన్నికల ప్రచారం నామినేషన్ల పర్వం జరుగుతుంది ఏపీలో. ఎక్కడ చూసినా జనం భారీ ఎత్తున బయటకు వస్తున్నారు. వాళ్లకు మొత్తం అంటే ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన మీటింగ్లలో కూడా అధికార పక్షానికి సంబంధించిన మీటింగ్లో మొత్తం జేబ్రాన్ మందే సప్లై అవుతుందటగా. అది మనందరికీ జగమెరిగిన సత్యం. ఎందుకంటే మద్యం అనేది అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తుల చేతిలో బిస్లరీస్ ఏవైతే ఉన్నాయో కంపెనీస్ అన్నీ వాళ్ళ యొక్క ఆధీనంలోనే నడుస్తున్నాయి. ఓకే, మనందరికీ ఐడియా ఉంది. ఈ రోజుకి దేశ చరిత్రలోనే మద్యం మీద ఢిల్లీ కేసు, మద్యం కేసు ఏ విధంగా ఎంతమంది జైల్లో ఉన్నారో తిహార్ జైల్లో మనం లెక్కించుకోవచ్చు. కానీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. నిన్న చూసాం, సభలకి డైరెక్ట్గా బిస్లరీస్ నుంచే పార్టీ సభలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టే సిద్ధం సభలకి డైరెక్ట్ తెచ్చి సరఫరా చేస్తున్నటువంటి చాలా వీడియోలు బయటకు వచ్చాయి. అంటే దీన్ని బట్టి మనం ఒక మీటింగు నిర్వహణ అనేది ఒక రాజకీయ పార్టీ మేనిఫెస్టో కానీ తాను అభివృద్ధి చేసింది ఏదైనా చెప్పుకోవాలి, అభివృద్ధి ఏం చేస్తామో చెప్పుకోవాలి. ఈ రెండు వదిలేసి జన సమీకరణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసలు ఒక మనిషి ఆ మీటింగ్కి వచ్చిపోవడానికి దాదాపు నాకున్నటువంటి అభిప్రాయం ఒక 1500 నుంచి 2000 రూపాయలు తన యొక్క డబ్బులు ఇవ్వడంతో పాటు తిండి పెట్టడంతో పాటు ఖచ్చితంగా అన్న బ్రాండ్ ఇస్తేనే మీటింగ్లకు వస్తారనేది చాలా అర్థమైపోతున్నటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి రాజకీయాలు తన అజెండాని ఫోకస్ చేసుకోవడం కానీ ఇవన్నీ పక్కన పోయి మద్యం బాబులతో నింపేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. మద్యం బాబులతో నింపేస్తే తన యొక్క స్పృహ, తన యొక్క ఆలోచన ఇంకా అక్కడ ఏమీ ఉండదు. కేవలం కేకలు, కేరింతలు, అల్లర్లు తప్ప. అందుకోసమే మనం ఏ మీటింగ్లో చూసినా ఉపన్యాసాల మీద మీడియా దృష్టి ఉంటుంది కానీ సాధారణమైనటువంటి వినాలి, ఈ నాయకుడు చెప్పేది ఏదైనా వినాలి అని జనం ఏదైనా ఆలోచించే వాళ్ళు ఒక 10% కనిపిస్తున్నారు తప్ప ఆ మీటింగ్లకు లక్షల మంది సమీకరించే వాళ్ళలో ఎక్కువ మంది ఈ మద్యం తాగి అల్లర్లు చేసే బ్యాచ్ ఎక్కువ మంది కనపడుతుంది అనేది మనం గమనించవచ్చు. అంటే టోటల్ సప్లై అంతా ఇదే అవుతుంది అన్ని సభలకి అన్ని పార్టీలకి అందుబాటులో ఉండదు. ఎందుకంటే ప్రతిపక్షాలు ఇతర పార్టీలు నిర్వహించే సభలకి సరఫరా చేయాలంటే ఒకరు పోతే అంతంత మద్యం ఇయ్యరు. ఖచ్చితంగా తన సొంత పార్టీ ఏదైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఉంటుందో ఆ పార్టీ మీటింగ్లకే విపరీతంగా తనకు కావాల్సినంత డైరెక్ట్గా వాహనాల్లోని ఈ మద్యం సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న వీడియోల్లో చాలా స్పష్టంగా కనిపించింది. వాహనం నుంచి తాను కోరిన బ్రాండ్ని జగన్ బ్రాండ్స్ ఏవైతే ఈ ప్రభుత్వం ఏదైతే బ్రాండ్గా డెవలప్ అయిందో ఆ బ్రాండ్ల ద్వారానే సరఫరా చేస్తున్నారు తప్ప ఇతర అందరికీ మద్యం అందుబాటులో రావడానికి కేవలం ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి అట్లా సరఫరా చేస్తున్నారు. సహజం కదా, ఏ పార్టీ మీటింగ్ జరిగినా మందు తాగడం, మందు సప్లై చేయడం అనేది సహజం. బీజేపీ పార్టీ మీటింగ్లలో కూడా చూస్తుంటాం మనం. అలాంటప్పుడు వాళ్ళకి మంది ఎక్కడి నుంచి వస్తుంది? వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారా, లేకపోతే ఇదే బ్రాండ్ వస్తుందా వాళ్ళ కోసం? వేరే రాష్ట్రాలదే అని చెప్పలేము. ఎందుకంటే ఎన్నికల నిర్వహణ సంబంధించి బందోబస్తు చాలా పకడ్బందీగా ఉంది. కనీసం నగరంలోనే చిన్న చిన్న పట్టణాల్లో 50,000కు మించి నగదు తీసుకుపోయినా ఈరోజు స్వాధీనం చేసుకుంటున్నారు. ఆ అవకాశం లేదు మ్యాక్సిమం. కానీ వాళ్ళ యొక్క సంబంధాలు, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి యొక్క సంబంధాలు ప్రభుత్వమే నిర్వహిస్తుంది. మద్యం షాపులని కేవలం బార్లలో ప్రభుత్వం కాకుండా ఇతరులు నిర్వహిస్తున్నది కేవలం బార్లు. ఆ బార్ల ద్వారా ఇంత పెద్ద ఎత్తున మద్యాన్ని తీసుకొచ్చి సరఫరా చేసే అవకాశం లేదు. ఖచ్చితంగా అది ఇతర పార్టీలలో కూడా మద్యం సరఫరా జరుగుతుంది అంటే వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి సంబంధాలను బట్టే ఉంటుంది తప్ప ప్రభుత్వం సరఫరా చేసే దాని మీద గతంలో ఉంది. ఇప్పుడు గుజరాత్ లాంటి రాష్ట్రంలోనే మద్య నిషేధం ఈ రోజుకి అమలు అవుతుంది గుజరాత్లో. ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైనా అక్కడికి వెళ్ళి మద్యం కావాలంటే నేను ఇతర రాష్ట్రం నుంచి వచ్చానని ఆధారం చూపించి మద్యం అక్కడ కూడా దొరుకుతుంది. కానీ స్థానికులకు మద్యం అందుబాటులో లేదు. ఇతర రాష్ట్రాల నుంచి పోయిన వాళ్ళు తన ఆధార్ కార్డును చూపించి నేను ఇతర రాష్ట్రం నుంచి వచ్చానని చెప్తే తప్ప ఇతరులకు దొరికే అవకాశం లేదు. అంటే ఇక్కడ దొరుకుతుందంటే ఇక్కడ ఎట్లాంటి సంబంధాలకు వాళ్ళకి వీళ్ళకు ఉన్నాయనేది మనం ఇతర పార్టీల యొక్క వాళ్ళు సభలలో డైరెక్ట్గా మద్యం సరఫరా చేసింది మాత్రం ఎక్కడ బయటికి ఇప్పటిదాకా కనపడలేదు. ఒకవేళ వస్తే మాత్రం వీళ్ళకి వాళ్ళకి తేడా లేదనేది ప్రజలు ఆలోచించుకోవాలి. అంటే జగన్ సభలకు వచ్చే జనం యొక్క సీక్రెట్ ఇదేనా? ఆ మద్యం వస్తుందనే వస్తున్నారా? ఆ మద్యం ఇవ్వకపోతే ఆ జనాలు కూడా కనిపించరా?
ఒకటి అధికారం ఉన్న తర్వాత అన్ని రకాల బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆర్టీసీ బస్సు అనేది ఈరోజు డిపోలలో సాధారణమైన ఒక గ్రామానికి పోవడానికి కూడా అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టారు అంటే ఆ డిపోలో 500 600 బస్సులు ఉంటే మొత్తం 600 బస్సులు అన్ని సర్వీసులను రద్దు చేసి ఇప్పుడు అలా ఉండకపోవచ్చేమో కదా. ఇప్పుడు కూడా నిన్న జరుగుతున్నటువంటి సభలకు కూడా విజయనగరంలో జరిగినటువంటి సభలో కావచ్చు, లేదంటే అనంతపురంలో ప్రారంభంలో పెట్టిన సిద్ధం సభ దగ్గర నుంచి మొత్తం ఆ చుట్టుపక్కల అన్ని జిల్లాల నుంచి గతంలో ముఖ్యమంత్రి గారు పోయారంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు సమీకరించేవాళ్ళు. కానీ ఇప్పుడేమి చుట్టుపక్కల 3-4 జిల్లాల నుంచి జనాలను సమీకరించడానికి మొత్తం అన్ని బస్సుల్ని అన్ని సర్వీసులను రద్దు చేసి కేవలం ముఖ్యమంత్రి సభకు వస్తేనే బస్సు ఉంటుంది తప్ప అధికారులు అంతా సపోర్ట్ చేస్తున్నారా? ఖచ్చితంగా ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అధికారులు సపోర్ట్ చేయక తప్పని పరిస్థితి. అందుకోసం ఈరోజు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ ప్రభుత్వం గతంలో ఉంది కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి నిబంధనలు ఆటోమేటిక్గా అమలు చేసుకొని ఈరోజు సాధారణ సర్వీసులను కూడా రద్దు చేసే పరిస్థితి గతంలో లేదు. పార్టీలు ఏవైనా కావచ్చు, ఎవరైనా అధికారంలో ఉండొచ్చు పోవచ్చు, ప్రభుత్వాలు అనేవి ఎవరికి శాశ్వతం కాదు. కానీ అన్ని సర్వీసులను రద్దు చేసి ముఖ్యమంత్రి సభలకి మీటింగ్లని జనాలు ధరించడానికి ఇదే ఒక కార్యక్రమం లాగా పెట్టుకోవడం. 2 డ్వాక్రా మహిళలు లాంటి సాధారణంగా ఉంటారు, వాళ్ళని బలవంతంగా ఈరోజు మీటింగ్లకు రప్పాడు. నువ్వు రేపు రాలేదంటే నీకు అన్ని పథకాలు రద్దు. ఈ బెదిరింపు ధోరణి, ఈ వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత 50 కుటుంబాలలో 60-70 కుటుంబాల మీద ఈ వాలంటీర్లతో పెత్తనం చేయించి బెదిరించి నువ్వు ఈ మీటింగ్కి వస్తేనే రేపు నీకు పథకాలు వస్తాయి, నీ ఇంటికి అమ్మఒడి రావాలంటే, నీ ఇంటికి పెన్షన్ రావాలంటే నువ్వు జగనన్న మీటింగ్కి రావాలి. ఇట్లాంటి బెదిరింపు ధోరణులతోనే జనాలను సమీకరిస్తున్నారు. రెండో వైపు వచ్చిన వాళ్ళకి ఈ తాయిలాలు అనేవి సహజంగా కొన్ని పార్టీల్లో జరుగుతుంది. అధికారంలో ఉన్న పార్టీ ఇంకొంచెం అధికంగా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.